హాయ్ దిస్ ఇస్ నిధి. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హైలైట్స్. నిన్న ఎపిసోడ్ ఉంది. బాబోయ్! ఏం గొడవలురా నాయనా. అసలు సీజన్‌లో ఇంట్లో ఉన్న వాళ్ళందరి గొడవలు ఒక సైడ్ అయితే, ఈ రీతు, డెమోన్ గొడవలు ఒక సైడ్ అని చెప్పొచ్చు. సరే ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. సో, ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ టాస్క్ అన్నమాట. భరణి గారు అండ్ శ్రీజ రీ ఎంట్రీ ఇచ్చారు. అండ్ వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళే ఉంటారు బిగ్ బాస్ హౌస్‌లో. సో, ఎలా డిసైడ్ చేస్తారు అన్నది మనం అనుకున్నాం కదా! దాని గురించి ఏంటి అంటే టాస్క్స్ అన్నమాట. సో, టాస్క్స్ ఉంటాయి అండ్ ఒక ప్యాలెస్ ఉంటుంది గార్డెన్ ఏరియాలో. దానిపైన ఎవరైతే ఎక్కువ వాళ్ళ ఫ్లాగ్స్ అయితే పెట్టడం జరుగుతుందో, వాళ్ళే ఆ హౌస్‌లో ఉంటారు. అండ్ అపోజిట్ పర్సన్ ఆబ్వియస్‌గా ఎలిమినేట్ అయిపోతారు. సో, ఈ టాస్క్స్ ఆడడానికి వాళ్ళిద్దరూ సైన్యాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. అండ్ అడుగుతున్నారు. శ్రీజ వైపు ఆబ్వియస్‌గా డెమాన్, కళ్యాణ్ అండ్ గౌరవ్ నాకొక పాయింట్ అయితే నచ్చలేదు. భరణి గారు ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పాను కదా! ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌ని నేనిప్పుడు బ్రేక్ చేస్తా అది ఇది అని. ఆయన ఎందుకట్లా ఇమాజిన్ చేసుకున్నారో నాకర్థం కాలా. యాక్చువల్‌గా దానికి క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చారు భరణి గారు దట్ ఇట్ వాస్ అ టీమ్ టాస్క్. సో, టీమ్ టాస్క్‌లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏముండదక్కడ. ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో జరుగుతూ ఉంటాయని. ప్రాబబ్లీ ఆయన కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా కనిపించేటప్పటికి ఈయనే దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకునుండొచ్చు. అండ్ నేను దాన్ని బ్రేక్ చేస్తా అది ఇది అని కొంచెం నాకది కన్విన్సింగ్‌గా అనిపించలేదు బేసిక్‌గా. ఎందుకంటే ఫస్ట్ నుండి డే 1 నుండి ఇన్ని ఎపిసోడ్స్ చూసి ప్రతి డే చూస్తున్నాం కాబట్టి ఓవర్ కాన్ఫిడెంట్ అనైతే నాకైతే ఎక్కడ అనిపించలేదు. బట్ ఆయన మరి ఏ రకంగా అస్యూమ్ చేసుకున్నారో తెలీదు గానీ, సో, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌ని బ్రేక్ జేయడానికి నేనొస్తాను, ఆడతాను అని శ్రీజాకి చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళేంటంటే శ్రీజ వాళ్ళు అవతలున్న ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని కూడా మన వైపు లాగేయాలి. ఇట్స్ ఓకే. పార్ట్ ఆఫ్ ద గేమ్ అది. సో, నిఖిల్‌ని ఆల్రెడీ భరణి గారు అప్రోచ్ అయ్యారు. అండ్ ఇమాన్యుయల్‌ని కూడా అడగడం జరిగింది. సో, వాళ్ళిద్దరూ ఆడతానని చెప్పారు. వాళ్ళిద్దరిని మళ్ళీ వీళ్ళు కాంటాక్ట్ జేసి మీరు మా సైడ్ ఆడొచ్చు కదా! అది ఇది అని. అండ్ అసలు శ్రీజ అయితే ఆల్రెడీ ఒకళ్ళకి కమిట్ అయిన తర్వాత మళ్ళీ ఎళ్లి బ్రతిమలాడుకుని ఆల్రెడీ తినకి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. లైక్ డెమాన్, కళ్యాణ్, గౌరవ్ అండ్ శ్రీజ హెర్‌సెల్ఫ్ తను కూడా ఆడగలదు బానే టాస్క్స్. అయినా గాని గౌరవ్‌ని కాదు. మన ఇమాన్యుయల్‌ని ప్లీజ్ నేను అడుగుతున్నా నా కోసం ఆడొచ్చు కదా నువ్వు అది ఇది అని చెప్పి బ్రతిమలాడుకొని అన్ అనిపించింది. సో, తర్వాత ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయిందనమాట. సో, శ్రీజ, డెమాన్ అండ్ గౌరవ్ ఒక టీమ్‌లో ఉన్నారు. ఇటు భరణి, ఇమాన్యుయల్ అండ్ నిఖిల్ ఒక టీమ్‌లో ఉన్నారనమాట. సో, ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే కట్టు, పడగొట్టు. సో, గార్డెన్ ఏరియాలో 2 స్క్వేర్ బాక్సెస్ ఉండడం జరిగింది ఇద్దరికీ. అండ్ కొన్ని పిరమిడ్స్ లాంటివి లైక్ సర్కిల్స్ ఇచ్చారు. సో, వాటితో ఎవరైతే ఫస్ట్ పిరమిడ్ ఫార్మ్ చేస్తారో బిల్డింగ్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో, అది స్క్వేర్ లోపల ఎవరైతే ఫస్ట్ ఫార్మ్ చేస్తారో వాళ్ళు ఆ టాస్క్ గెలిచినట్టు. అండ్ అపోజిట్ వాళ్ళు అది ఫార్మ్ చేయకుండా వీళ్ళు పడగొట్టేయొచ్చనమాట దాన్ని. సో, బజర్ స్టార్ట్ అయింది అండ్ ఫుల్ ఫైట్ జరిగింది. వీళ్ళు పడగొట్టడం, వాళ్ళు పేర్చుకోవడం ఇట్లా ఇది కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంది టాస్క్ అంతా. అండ్ ఫైనల్‌గా బజర్ ఎండ్ అయ్యేటప్పటికి భరణి గారి బాక్స్‌లో స్క్వేర్‌లో ఒక ఫుల్ సర్కిల్ ఉంది. అండ్ శ్రీజ దాంట్లో వాళ్ళు పిరమిడ్ ఫార్మ్ అయితే చేసారు. బట్ అది ఔట్ ఆఫ్ ద సర్కిల్ ఉందన్నమాట. ఐ మీన్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉంది. లైక్ ఎడ్జ్. లైక్ జస్ట్ ఒక 1, 2% టచ్ అయ్యి ఉందన్నమాట అంతే. సో, ఇట్స్ రియల్లీ టఫ్. ఎందుకంటే ఎవరి వైపు చూసుకుంటే వాళ్ళ పాయింట్స్ వాళ్ళకి కరెక్ట్ గానే అనిపిస్తాయి. సో, టాస్క్ ఏంటి అంటే ఆ స్క్వేర్ లోపలుండాలి. పిరమిడ్ ఫార్మ్ చేయాలి. సో, ఇది టాస్క్ బేసిక్‌గా. వీళ్ళదేమో ఒకటే ఉంది. బట్ స్క్వేర్ లోపలుంది. వాళ్ళదేమో మొత్తం ఫిల్ చేశారు. బట్ స్క్వేర్ బయటుంది. సో, 2 సైడ్స్ చెప్పడం కష్టమే. అండ్ దీని గురించి జరిగిందొక గొడవ. సో, కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి గారు సంచాలకులుగా ఉన్నారనమాట ఆ టాస్క్‌కి. అండ్ బాబోయ్! ఇద్దరి పాయింట్స్ నాకు వాలిడ్ అనే అనిపిస్తున్నాయి. సో, సుమన్ శెట్టి గారి పాయింట్ ఏంటి అంటే ఒక స్క్వేర్ అనేది ఇచ్చినప్పుడు అందులోనే పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ బయట పెట్టడానికి స్క్వేర్ ఎందుకిస్తారు? సో, స్క్వేర్ లోపలే ఉండాలి కాబట్టి భరణి గారి టీమ్ విన్ అని ఈయనంటారు. కళ్యాణ్ ఏంటి ఆయన ఆబ్వియస్‌గా శ్రీజాకి సపోర్ట్ కాబట్టి ఆ! ఇద్దరిది స్క్వేర్ లోపల లేదు అలా చూసుకుంటే అట్‌లీస్ట్ మా వాళ్ళది ఫుల్ ఉంది కదా! అంటే శ్రీజ కట్టిన పిరమిడ్ ఫుల్ ఉంది. సో, నేను వీళ్ళే గెలిచారని ఈయనంటాడు. కొట్టుకున్నారు. ఆర్గ్యుమెంట్‌లు, డిస్కషన్‌లు అది ఎంతటికి తేలకపోవటంతో ఇంకా
మన బిగ్ బాస్ ఏం చేశాడంటే, మీరిద్దరూ సంచాలకులుగా విఫలమయ్యారు. సో, మీరు ఇప్పుడు భరణి అండ్ శ్రీజ కలిసి హౌస్‌మేట్స్‌లో నుంచి ఇంకొకళ్ళని సెలెక్ట్ చేసుకోండి డెసిషన్ చెప్పడానికి అని చెప్పడం జరిగిందనమాట. సో, వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకొని నాకు వీళ్ళొద్దంటే, నాకు వీళ్ళొద్దు. అంటే శ్రీజ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి భరణి గారు వద్దని ఒకళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. సేమ్ శ్రీజ గూడా నాకు వీళ్ళొద్దు, వీళ్ళొద్దు అని వీళ్ళ టీమ్‌లో నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. సో, లాస్ట్‌కి మాధురి గారిని ఓకే అన్నారనమాట. శ్రీజ ఇంటెన్షనల్‌గా కావాలని పోక్ జేయడానికి ఈవిడని ఏదో ఒక రకంగా ఇరికించాలని జెప్పి నాకు మాధురి గారు అయితే ఓకే అది ఇది అని. అండ్ ఆవిడైతే భయపడిపోయి ఈవిడ కావాలని జేస్తుంది. నన్ను సెలెక్ట్ జేసుకోవద్దు మీరు సంచాలకులుగా అది ఇది అని చెప్పి ఆవిడ అన్నారు. బట్ ఎట్ లాస్ట్ ఆవిడకే సంచాలకుల బాధ్యతలిచ్చారు. సో, మాధురి గారు గూడా నాకేమనిపించిందంటే ఆవిడ యాక్చువల్‌గా ఫస్ట్ భరణి గారికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో, తర్వాత ఏమైందంటే ఓకే. ఈవిడ కావాలని గేమ్ ఆడడానికి నన్ను ఇరికిస్తుంది గదా! సో, ఈవిడ వైపే డెసిషన్ చెప్దామన్నట్టు రూల్స్ ముందర ఏం చెప్పలేదు. సో, కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ తనది ఫుల్ పిరమిడ్ అయితే ఉంది కాబట్టి నేను ఈ రౌండ్ శ్రీజ వాళ్ళని విన్నర్స్ అని చెప్తున్నాను అని మాధురి గారు డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ బట్ ఏ మాటకి ఆ మాట భరణి గారు ఆ ఏజ్‌లో అంటే కంపారిటివ్‌లీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే ఆయన పెద్ద బేసిక్‌గా. అండ్ ఆయనకి ఆల్రెడీ ఒక ఇంజ్యూరీ గూడా ఉంది. సమ్ ఆర్మ్ ఇంజ్యూరీ ఏదో. బట్ స్టిల్ ఫిజికల్ టాస్క్స్‌లో అంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అండ్ దట్ ఉన్న వాళ్ళందరూ కూడా యంగ్‌స్టర్స్. అందులో మళ్ళీ అందరూ ఫుల్ జిమ్ లైక్ ఫిట్‌నెస్ ఫ్రీక్స్ అందరూ జిమ్ చేస్తూ అంత స్ట్రాంగ్ పర్సనాలిటీసే ఉన్నారు బేసిక్‌గా. సో, వాళ్ళతో అంత టఫ్ ఫైట్ ఇవ్వడం, అంత కంపీట్ చేయడం అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ భరణి గారి విషయంలో అయితే. అండ్ అలా అయింది. అండ్ ఈ తర్వాత మళ్ళీ ఫుడ్ గురించి ఒక పెద్ద గొడవ. తనూజకి, డెమాన్‌కి, దివ్యకి సో, వీళ్ళందరికీ మళ్ళీ ఫుడ్ గురించి ఒక పెద్ద గొడవ అన్నమాట. ఈ ఫుడ్ గొడవల గురించి అయితే మాట్లాడుకోకపోతేనే బెటర్. ఎందుకంటే నెవర్ ఎండింగ్ థింగ్ అది బిగ్ బాస్ హౌస్‌లో. రేషన్ మేనేజర్‌కి చెప్పలేదంటారు. లేదనంటే మధ్యాహ్నం వండింది తినలేదంటారు. ఒకసారి మిగిలిపోయి మీ వల్ల ఫుడ్ వేస్ట్ అవుతుందంటారు. ఇంకొకసారి అసలు మీ వల్ల ఫుడ్ సరిపోవట్లేదంటారు. ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ అంతా ఫుల్ హడావిడి అరుపులు డిస్కషన్ అంతా జరిగింది ఫుడ్ గురించి. అండ్ దెన్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిందనమాట. సో, సెకండ్ రౌండ్‌లో ఏంటి అంటే ఇవతల ఇమాన్యుయల్ బదులు భరణి గారి టీమ్‌లో రాము వచ్చాడు ఆడడానికి. సో, రాము అంటే గుర్తొచ్చింది. పాపం రాముని అందరూ లైట్ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. నిన్న జరిగిన టాస్క్‌లో సంచాలకులుగా సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్‌ని తీసేసినప్పుడు రాము వాస్ టెల్లింగ్ సంథింగ్ అండ్ కళ్యాణ్ వాస్ లైక్ నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడకు. పాపం ఆ అబ్బాయి కూడా ఇంటి సభ్యుడే. తను అక్కడ ఉన్నాడు. టాస్క్ చూస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. తర్వాతొచ్చి కళ్యాణ్ సారీ చెప్పాడు. సమ్ మిస్‌కమ్యూనికేషన్ ఏదో ఆ హడావిడిలో, ఆ గొడవలో ఏదో జరిగింది. అండ్ సో, ఈసారి ఇమాన్యుయల్‌ని రీప్లేస్ చేసి రాము ఆడడానికొచ్చాడనమాట భరణి గారి టీమ్‌కి. అండ్ ఆడుతున్నారు. ఈ భరణి గారు అండ్ డెమాన్ ఎళ్లి నీళ్ళలో పడిపోయారనమాట. డెమాన్ వాస్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. యాక్చువల్‌గా తను మంచి ఫిజికల్‌గా సూపర్ ఆడతాడు టాస్క్‌లో అయితే. సో, నిన్న కూడా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఆపుకోవడానికి ట్రై చేసి ఇద్దరెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడడం జరిగింది. అండ్ ఆల్రెడీ భరణి గారికి ఆర్మ్ ఇంజ్యూరీ ఉంది. సో, మరి అలా పడ్డం వల్లో మరి ఏదన్నా ఇదయిందనుకుంటా ఆయనకి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు డాక్టర్‌ని పిలవడం జరిగింది. ఈయన మెడికల్ రూమ్‌కి తీసుకెళ్లారు. అండ్ సో, ఆ డాక్టర్ చెప్పారు ఒకసారి మీరు హాస్పిటల్‌కి రావాలి అని. సో, భరణి గారు ఇంటి నుంచి బయటకి వెళ్లారనమాట. ఐ రియల్లీ డోంట్ నో రీతూ వాస్ లిటరల్లీ లాఫింగ్. ఆ అమ్మాయికి మొన్న ఆల్రెడీ ఫ్లోరా వచ్చి ఎవరన్నా ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావు, ఎవరన్నా బాధపడుతుంటే నువ్వు నవ్వుతావు అంది నిజమే అది యాక్చువల్‌గా. అండ్ నిన్నటి ఎపిసోడ్‌లో గూడా మీరు మెయిన్ డోర్ నుంచి బయటకు రండి భరణి గారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే అసలు ఎందుకండి నవ్వొస్తుంది ఆవిడకి నాకర్థం కావట్లా. మరి రీతు అసలు ఆవిడ కాన్షియస్‌తో నవ్వుతుందో లేదనంటే ఆవిడ మరి ఏం చేస్తదో ఆవిడకే తెలియాలి. సో, భరణి గారు బయటికెళ్లారు హాస్పిటల్ కోసం. అండ్ ఎవ్రీబడీ వాస్ లైక్ మీరు ఫస్ట్ కొంచెం హెల్తీగా స్ట్రాంగ్‌గా రండి. అదంతా చెక్ చేయించుకోండి అని చెప్పారు. అదయిపోయింది. అండ్ దెన్ రీతు అండ్ డెమాన్ గొడవైతే నాకసలు ఇంకా రోజు రోజుకి ఎంత ఇరిటేషన్ ఒస్తుందంటే, వాళ్ళకేం అనిపించట్లేదా? రీతు అయితే ఎంత ప్రొలాంగ్ చేస్తదంటే, ఎప్పుడో మండే నామినేషన్స్‌లో వచ్చి ఎవరో ఏదో చెప్పిన పాయింట్‌కి నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు? నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వు నా ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవా? అని ఆ డెమాన్ బుర్ర తింటుందసల ఆ పిల్లయితే. నిజంగా అసల ఆ డెమాన్ నేను అనుకున్న మొన్నటిదాకా పాపం ఎంతైనా కూల్‌గా మాట్లాడతాడు అది ఇది అని. ఆ అబ్బాయికి ఇంకా పేషెన్స్ పోయి అరిచేసి ఆ రీతు మీద అసలు బాబోయ్! చాలా ఇరిటేటింగ్‌గా ఉంది నాకసల రీతు గొడవలు చూస్తుంటే. ఒకసారి, 2 సార్లు ఇట్స్ ఫైన్. ఈవెన్ ఇమాన్యుయల్ చెప్పాడు డెమాన్‌కి, "ఒకటే దాని పైన గొడవలు పడకండి మీరు. బయటకి చాలా ఇదిగా పోర్ట్రే అవుతుంది. ఆలోచించి డెసిషన్ తీసుకోండి." ఒక మంచి అడ్వైస్ ఇచ్చాడు ఇమాన్యుయల్.
అవన్నీ బుర్రకెందుకెక్కుతాయి? అది రీతు వదలదు. అసలు ఆ డెమాన్‌కి ఇంకా చూడడానికి మనకే ఇంత ఇరిటేటింగ్‌గా ఉందంటే, ఆ డెమాన్‌కి ఇంకెంత ఇరిటేటింగ్‌గా ఉండుంటుందో. సో, చాలా చిరాకుగా అనిపిచ్చింది. వాళ్ళిద్దరి గొడవ అయితే గట్టి గట్టిగా అరుచుకోవడాలు. అసలు నిజంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇంత గొడవలు పడతారా అని డౌటొస్తుంది నాకైతే. నిజంగా రిలేషన్‌షిప్‌లో ఉండి ఒకళ్ళ మీదకొకళ్ళకి రైట్స్ ఉండి సీరియస్ గొడవలైతే కూడా ఇంత దారుణంగా గొడవ పడరేమో అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లో లేరు. జస్ట్ ఒక ఇంట్లో ఉన్నారు 'బిగ్ బాస్ హౌస్‌లో' దట్ ఒక ఫ్రెండ్‌షిప్ ఆర్ మోర్ దాన్ ఫ్రెండ్‌షిప్. దానికి అసలు ఏమిటో మరి ఆ గొడవలేంటో అసలు బాబోయ్! ఒక దండం పెట్టొచ్చు రీతుకైతే. సో, ఆ చెత్త డిస్కషన్ అంతా జరిగింది. దట్ స్టూపిడ్ కన్వర్జేషన్. అండ్ తర్వాత ఫుడ్ దగ్గర మళ్ళీ ఇంకొక గొడవ. చెప్పాను కదా నిన్నంతా గొడవ, గొడవ, గొడవ చాలా చిరాకుగా అనిపించింది. సో, తర్వాత ఇంకో ఫుడ్ దగ్గర ఇంకొక గొడవ. తనుజ ఆబ్వియస్‌గా కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ఉంది. తను రేషన్ మేనేజర్. అండ్ సంజన ఏదో పెట్టుకొని తింటుంది. మీరు పెట్టుకొని చెప్పి తినొచ్చు కదా! అనేది ఒక పాయింట్ అన్నమాట. సో, తింటున్నప్పుడు అక్కడ ఎవరిది తప్పు కాదనిపించింది. తింటున్నప్పుడొచ్చి ఎంత పెట్టుకున్నారు? ఎలా పెట్టుకున్నారు? చెప్పి పెట్టుకోవచ్చుగా, అడిగి తీసుకోవచ్చుగా అంటే ఎవరికన్నా బాధగానే ఉంటది ఫుడ్ దగ్గర. కానీ తనూజ పాయింట్ కూడా కరెక్టే. ఇప్పుడు మొన్న తనకి ఒక 3, 4 మెంబర్స్ వచ్చి మేము లాస్ట్ తినేటప్పుడు మాకు ఫుడ్ ఉండట్లేదు అని ఆబ్వియస్‌గా రేషన్ మేనేజర్‌ని అడుగుతారు. అది వాళ్ళ డ్యూటీనే. సో, వాళ్ళే దాని గురించి తీసుకొని కేర్ తీసుకొని మాట్లాడాలి. సో, ఆ ఎవ్వరి పాయింట్ తప్పు కాదు. అండ్ సంజన అన్న ఇంట్లో అంత గొడవలు జరుగుతున్నప్పుడు ఆవిడన్న ఒక్కసారి పెట్టుకునేటప్పుడు ఓకే. నేను ఇంత పెట్టుకుంటున్నానని చెప్పేయొచ్చు కదా! సో, తనుజ పాయింట్ వాస్ ఆల్సో వెరీ క్లియర్. ఎంత పెట్టుకుంటున్నారన్నది కాదు, చెప్పి తీసుకోవచ్చు కదా! అనేది తన పాయింట్. ఎందుకంటే లాస్ట్‌లో ఉండే వాళ్ళకి మాకు సరిపోవట్లేదు ఫుడ్, మాకు ఉండట్లేదని కంప్లెయింట్ చేస్తున్నారు అని. ఇంక దానికోసం సంజన తినే ప్లేట్‌ని నెట్టేసి, విసిరేసి, ఫుడ్ దగ్గర ఏంటి డిస్కషన్స్, మా ఇంట్లో ఎప్పుడు ఇలా లేదు, మా అమ్మ నాకిలా చూడలేదు. పాయింట్ ఏంటి అంటే ఎవ్వరింట్లో అలా ఉండదు బేసిక్‌గా. ఎవరింట్లో వాళ్ళు కంఫర్టబుల్‌గా వాళ్ళకి నచ్చింది తింటారు. వాళ్ళకి నచ్చినంత క్వాంటిటీ తింటారు. బట్ వెన్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్‌గా వీక్లీ ఇంత రేషన్ ఒస్తుంది అన్నప్పుడు, అంతమందున్నప్పుడు, రోజుకి 3 మీల్స్ చేయాలన్నప్పుడు, ఒక రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు కొంచెం సిస్టమాటిక్‌గా చెప్పేసి తింటే అయిపోయేది. అది ఆల్రెడీ దాని గురించి గొడవలు జరుగుతుంటే కూడా లైక్ అలా పెట్టేసుకొని మళ్ళీ దానికి ఫీల్ అయిపోవడం. సో, ఈ విషయంలో అయితే సెన్సిటివ్ టాపిక్ ఫుడ్ అనేది మనం ఎక్కువ మాట్లాడలేం గూడా. ఈవెన్ అక్కడ ఉండే వాళ్ళు గూడా దాని గురించి మాట్లాడితే ఇదిగో ఇలానే కోపాలొచ్చేసి హర్ట్ అయిపోయి తినే ఫుడ్ విసిరేసి ఎళ్ళిపోతారు. సో, అక్కడ ఒక డిస్కషన్ న్యూసెన్స్ అండ్ ఇమాన్యుయల్ గూడా చెప్తూనే ఉన్నాడు సంజన గారికి. అలా కాదు నాకు చెప్పింది, రాముకి చెప్పింది. అందరికి చెప్పాలి అన్న పాయింట్‌తో చెప్పింది. అంతే తప్ప తన ఇంటెన్షన్ ఏం లేదు. నువ్వు ఇంకెక్కడెక్కడో మాట్లాడొద్దు మీరు అని ఇమాన్యుయల్ గూడా సంజనకి చెప్పడానికి ట్రై చేశాడు. బట్ షీ వాస్ ప్రాబబ్లీ ఎమోషనల్‌గా ఉంది కాబట్టి, ఆ ఫుడ్ దగ్గర కొంచెం సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి ఆవిడింకా ఏడుస్తూ ఆ టాపిక్ అంతా జరిగింది. అండ్ తర్వాత ఈ రీతు అండ్ డెమోన్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకూడదని డిసైడ్ అయ్యారు. అండ్ ఇమాన్యుయల్ థాంక్ గాడ్ ఇమాన్యుయల్ ఇస్ ద సేవియర్ సమ్‌టైమ్స్. ఆయన కొంచెం చేసే ఫన్, కామెడీ అంతా బావుంటుంది. సో, నిన్న గూడా ఏదో కాలేజ్‌లో లైక్ స్టూడెంట్స్, టీనేజర్స్ చేసినట్టు కొంచెం క్యూట్‌గా అనిపించింది. సో, కళ్యాణ్ అండ్ రీతు మాట్లాడుకుంటుంటే కావాలని డెమోన్ అండ్ ఇమాన్యుయల్ వాకింగ్ చేసుకుంటూ, కావాలని రీతుతోనే ఇండైరెక్ట్‌గా మాట్లాడడం, రీతు ఎక్కడికెళ్తే అక్కడికే వెళ్ళడం వీళ్ళు. సో, ఇమాన్యుయల్ కొంచెం ఫన్ చేయడం. రీతు కూర్చున్న చోటే డెమాన్ గూడా కూర్చోవడం. అండ్ రీతు వెళ్ళిపోతే భయమేస్తుంది. అంటే ఇదంతా లైక్ కొంచెం క్యూట్ గానే అనిపించింది. అట్‌లీస్ట్ ఫన్నీగా అనిపించింది. ఆ గొడవల కంటే ఇలాంటివి చాలా బెటర్ అసలు. సో, దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. అండ్ ఇలాంటి టాస్క్‌లు ఇంకా వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండడానికి నెక్స్ట్ వచ్చే టాస్క్స్ ఏంటి? అందులో ఎవరు గెలుస్తారు? ఎవరుంటారు ఇంట్లో? ఎవరు బయటికెళ్తారు? అండ్ తర్వాత జరగబోయే టాస్క్స్ ఏంటి? సో, ఐ థింక్ ఇప్పటి నుంచి ఇంకా గేమ్ ఇంట్రెస్టింగ్‌గా మారబోతుంది. ఎందుకంటే ఆఫ్ కోర్స్ టైమ్ పెరిగే కొద్దీ, కంటెస్టెంట్స్ తగ్గే కొద్దీ కాంపిటీషన్ టఫ్ అవుతుంది. సో, వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుంది అని. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.